మీరు మీ నాయకుడు క్రిస్టియన్లంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై సభలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా లడ్డూకు సంబంధించినటువంటి వివాదంలో లడ్డూలో కల్తీ నెయ్యిపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా గందరగోళానికి దారితీసింది. ఆ వెనువెంటనే ప్రధానంగా మండలి చైర్మన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈ వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఒకవైపు మండలి చైర్మన్ మేషన్ రాజు స్పందిస్తూ క్రిస్టియన్ అని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటూ ప్రశ్నించారు. నేను క్రిస్టియన్ కాదు, హిందువునని మండలి చైర్మన్ స్పష్టం చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడం తగదని, సభను గౌరవించాలని ఆయన సూచించారు. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో కొంతసేపు నినాదాలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చైర్మన్ మేషన్ రాజు క్రిస్టియన్ అనుకున్నానని, సభకు అలాగే చైర్మన్కు అభ్యంతరం కలిగితే క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి, ఏంటి అప్డేట్ ఏంటి? మనోజ్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లడ్డు వివాదం రోజుకు ఒక మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ లడ్డులో చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసిందని చెప్పి వ్యాఖ్యానించారో ఆ రోజు నుంచి కూడా లడ్డు వివాదం ఏదో ఒక కోణంలో వెలుగులోకి వస్తానే ఉంది. మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ లడ్డుకు సంబంధించి శాసన మండలిలోనే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ లడ్డు మీద చర్చ చేయాలని చెప్పి పట్టుబట్టినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి చర్చ జరగట్లేదని చెప్పి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని సభలోకి వచ్చారు. ఈ సభలోకి వచ్చిన నేపథ్యంలో తర్వాత దీని మీద వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చారంటూ కూడా టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లడ్డుకు సంబంధించిన వివాదం ఇంకా రేగుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ లడ్డు వివాదానికి సంబంధించి అచ్చెన్నాయుడు స్పందిస్తూ కూడా ఈ లడ్డు మీద ఎవరైతే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారో మోషేస్ రాజు ఈ లడ్డుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు, ఈయన క్రిస్టియన్ కాబట్టే ఈయన ఈ లడ్డు మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మాట్లాడకుండా ఉంటున్నారంటూ కూడా అచ్చెన్నాయుడు శాసనమండలి చైర్మన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ సభ్యులు ఏదైతే ఈ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ కూడా వాళ్ళందరూ కూడా దీని మీద క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా అక్కడ కొంత నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి చేదాటంతో ఎవరైతే మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ నేను ఎవరైతే చైర్మన్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారో ఆయన క్రిస్టియన్ అనుకోని చెప్పి మోషేస్ రాజు చైర్మన్ శాసనమండలి చైర్మన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాను. ఆయన క్రిస్టియన్ కాదు, హిందూ అని తెలిసింది. సో నేను ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా దీని మీద నేను క్షమాపణ చెప్పదలుచుకున్నాను, నేను ఈ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా అచ్చెన్నాయుడు అయితే వివరణ ఇచ్చేసి దానికి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. మనోజ్, అలాగే ఇప్పుడు చేసినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సభలో ఏదైతే మతానికి సంబంధించినటువంటి ఈ వివాదం చెలరేగుతున్నటువంటి పరిస్థితులు వైసీపీ రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వెంటనే అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద మండలిలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఇది క్రిస్టియన్ కాబట్టి స్పందించట్లేదు అంటూ అన్నాడో దాని మీద వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ఈ వ్యాఖ్యలు అనేది క్షమించడానికి వ్యాఖ్యలు ఒక మతానికి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. లడ్డు వివాదం ఏదైతే ఉందో ఆ లడ్డు వివాదానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది, దాని మీద సిట్ వేయడం జరిగింది, దాని మీద నివేదికలు కూడా రావడం జరిగింది. ఎవరైతే మండలిలో చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారో ఆ చైర్మన్ గా వ్యవహరించే వ్యక్తికి అక్కడ గౌరవప్రదమైన హోదా ఉంటది. అక్కడ ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఎటువంటి కులాలకి మతాలకి అతీతంగా అక్కడ ఉన్న సభ్యులకి పార్టీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇక్కడ ఏదైతే క్రిస్టియన్ కాబట్టి ఆయన స్పందించలేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు క్షమించడానికి వ్యాఖ్యలు అంటూ కూడా ఈ వైసీపీ సభ్యులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద వాళ్ళకి క్షమాపణలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకి మతాలని అంటగట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా వైసీపీ సభ్యులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని మీద ఇది ఏదైతే క్రిస్టియానిటీకి సంబంధించి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారో ఇవి కొంతమేర పార్టీకి
పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ ను కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద అచ్చెన్నాయుడు వెంటనే కలగజేసుకొని ఇది ఏదైతే నేను వ్యాఖ్యలు చేశానో అవి మతాలను ఉద్దేశించి చేసింది కాదు, స్పీకర్ స్పందించట్లేదు కాబట్టి ఆయన క్రిస్టియన్ అనుకొని చేశాను తప్పించి నాకు ఏ మతాన్ని ఆపాదించాలనే ఉద్దేశం లేదు, కాబట్టి నేనైతే ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నానో వాటికి నేనైతే క్షమాపణ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయితే ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా సభాముఖంగా అచ్చెన్నాయుడు తెలపడం జరిగింది. మనోజ్. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.